పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ తెలంగాణలో రాజకీయాలు ఎన్నికల కంటే ముందే వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. అందులో కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ జాగృతి సేన టిఆర్ఎస్ పార్టీ ఇంకా 4 అడుగులు ముందుకేసి నిత్యం ఏదో ఒక సమస్య మీద ప్రజల్లో పోరాటం చేసే ఒక పనిని నిర్విఘ్నంగా కొనసాగుతుంది. జనం బాట పట్టారు. ఇప్పుడు తర్వాత చాలా రకరకాల మేధావులను కావచ్చు, స్టీరింగ్ కమిటీ సమావేశాలు ఇట్లా పెట్టి ఎప్పటికప్పుడు ఆ పార్టీ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే పనిలో ఉన్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ పార్టీ భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, కార్యాచరణ ఏంటి, అసలు ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల్లో ముందుకెళ్ళబోతున్నారు, ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం ఎలా సాగింది, ఇక ముందు ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆ పార్టీ అధికార ప్రతినిధి సురభి గారు ఉన్నారు. నమస్తే సురభి గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. లాంగ్ టైం. అవునండి. మీరు ఎంటర్‌ప్రెన్యూర్ కమ్ జియో పొలిటికల్ అనలిస్ట్ నుంచి పొలిటికల్ అయిపోయారు, అధికార ప్రతినిధి అయిపోయారు కాబట్టి అదో స్టాంప్ పడిపోయింది కదా. పాలిటిషియన్స్ అంటే బిజీగా ఉంటారు అంట కాదు. మీరు ఎప్పుడున్నా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సురభి గారు, అసలు మీకు ఒక మంచి బిజినెస్ ఉంది, ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంది, మంచిగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మీరు. చిన్న వయసులోనే మంచి ఎదిగిన ఎంటర్‌ప్రెన్యూర్ మీరు. ఇంకోటి మీరు జియో పొలిటికల్ అనలిస్ట్ కూడా. సో ఈ 2 పనులకే మీకు సమయం సరిపోని పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీలో చేరాలని, రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? బేసిక్గా దాని వెనక ప్రేరణ ఏంటి? అసలు మీరు పొలిటీషియన్ అయిదామని ఎందుకు అనుకున్నారు? అంటే శ్రీనివాస్ గారు, నేను ముందు ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు, నేను ఈ జన్మ ఎత్తినందుకు నాకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. గాడ్ హెస్ గివెన్ మీ సో మచ్. దేవుడు ఎన్నో ఇచ్చాడు, ప్రజలకు తిరిగి చేయాలి. అది ఎట్లా చేస్తాం? వాట్ ఈస్ వన్ వే వేర్ యూ కెన్ సర్వ్ ద పీపుల్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ అంటే పాలిటిక్స్ అంటాం కదా. పెట్టుకోవచ్చు, ఎన్జిఓ పెట్టుకోవచ్చు, అవన్నీ చేస్తాం. కానీ పెద్ద తరంలో ప్రజలకు హెల్ప్ చేయాలంటే ఎట్లా చేస్తాం? త్రూ పాలిటిక్స్. ఈ నిర్ణయం వచ్చేసి రాజకీయాల్లో దిగడం అనేది ఇప్పుడు నేను అనుకుంది కాదు. 4 years 5 years తర్వాత చూద్దాంలే వాస్ ది ప్లాన్. కానీ కవిత గారు పార్టీ పెట్టినప్పుడు, దాని ముందైనా కానీ తను పడే బాధలు, ఇప్పుడు కూడా పడుతున్న బాధలు, తన్ని ఎలాంటి సిచ్యువేషన్ కి గురి చేసేసారో ప్రజలే గాని, వేరే వేరే చుట్టూన్న పార్టీసే గాని, అవన్నీ చూసి ఓ మహిళగా, అరే ఈ టైంలో నువ్వు ఓ మహిళకు హెల్ప్ చేయకపోతే, సపోర్ట్ చేయకపోతే, తన పక్కన నించొని ఆ ధైర్యం ఇవ్వగలకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్ అనిపించింది. సో ఈ డిసిషన్ తీసుకుంది దానివల్ల. యాక్చువల్ గా తీసుకోవాల్సింది 4 years తర్వాత. దట్ వాజ్ ద లైఫ్ ప్లాన్. కానీ తను పడుతున్న బాధలు చూడలేక, ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఉంది, అంటే నెక్స్ట్ తెలంగాణలో ఎలాగైనా అధికారం సంపాదించాలనే ఆలోచనలో ఉన్న పార్టీ. దానికి ఎన్ని రకాల వనరులు ఉన్నాయో మీకు తెలుసు, కేంద్రం నుంచి రాష్ట్రం వరకు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, 10 సంవత్సరాలు తెలంగాణలో చేసిన పార్టీ. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, రకరకాల పార్టీలు. ఈ పార్టీలు అన్నిటినీ కాదనుకుని కవిత గారు పెట్టిన పార్టీని ఎందుకు ఎంచుకున్నారు మీరు? తనలో ఉండే ఆనెస్టీ, ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్ వేరే ఏ ఒక రాజకీయ నాయకుడి దగ్గర నేను చూడలేదు శ్రీనివాస్ గారు. తన దగ్గర ఉన్నది ఒక పర్సనల్ ఇది అవ్వచ్చు, ఇఫ్ ఐ మే సే సో. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ డిడ్ంట్ ఈవెన్ ప్లే. ఇది రేపేమైతుంది, నీ ఫ్యూచర్ బాగుంటుందా, నా ఫ్యూచర్ బాగుంటుందా అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా రాలేదు నాకు ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు. తన పడుతున్న బాధలు చూడలేక నేను ఐ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు బీ విత్ హర్, స్టాండ్ బై హర్, సపోర్ట్ హర్ ఇన్ విచ్ ఎవర్ వే ఐ క్యాన్. వేరేవన్నీ రాజకీయ నిర్ణయాలు అవ్వచ్చు, కానీ దిస్ వాజ్ ఎ పర్సనల్ చాయిస్ మోర్ దెన్ పొలిటికల్ డెసిషన్, ఇఫ్ యు మే ఆస్క్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మద్దతు సంపాదించుకొని అధికారంలోకి రావడం అంటే అంత ఈజీ కాదు. అంటే మొన్న తమిళనాడులో విజయ్ పార్టీ వచ్చిందంటే అతను ఒక పెద్ద సినిమా హీరో, స్టార్, చాలా అభిమానులు ఉన్నారు. అక్కడ అది కూడా ఎవరికి నమ్మకం లేకుండా వచ్చిన రిజల్ట్. యా. సో అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉందా నిజంగా? అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ
అవసరం జనాలకు ఉందా? ఎన్నో ఉద్యమకారులు ఉన్నారు శ్రీనివాస్ గారు. ఉద్యమకారులకి మొన్న కవిత గారు వెళ్ళి ధర్నా చేస్తే తనని ఎట్లా కింద పడేశారంటే పోలీసు వాళ్ళు, ఈవెన్ టుడే షీ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్స్ కదా. ఉద్యమకారుల పక్కన నించడం తప్పైందా? తప్పు కాలేదు కదా. వాళ్ళు చేయలేకున్న పనే కదా మేము ఇవ్వండి 250 గజాలు ఇవ్వండి అని చెప్పి కూర్చొని ధర్నా చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, బీజేపీ ఇంకా అధికారానికే రాదు, ఫ్యూచర్ లో కూడా రాదు అంటున్నా. సో ఇలాంటి ఒక ఇష్యూస్ టేకప్ చేసి ఫైట్ చేస్తున్నాం కదా మనము. ఎందుకు మాకు స్పేస్ ఉండదు? హెల్త్ కేర్ తీసుకోండి మీరు. మొన్న నల్గొండకి వెళ్తే కవిత గారు వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకపోతే 3 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు ఆ సర్జరీకి. ఇక్కడ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే చేసుకోవాలి మీరు అని చెప్తే కన్న తల్లిని వదులుకున్నాడు ఆ అబ్బాయి ఆ 3 లక్షలు లేకుండా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవు. మా పార్టీ ఫస్ట్ అజెండా ఈస్ ఫ్రీ హెల్త్ అక్రాస్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్ అ టాప్ ప్రయారిటీ. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ తీసుకోండి మీరు, 120% పెంచుతున్నారు ఫీజెస్. పేరెంట్స్ కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా. మా పార్టీ సెకండ్ అజెండా నిజం చెప్పాలంటే తల్లిదండ్రుల సంపాదనలో 80% పిల్లల చదువులకే అయిపోతుంది. పిల్లల చదువుకు వెళ్తుంది, లేకపోతే హెల్త్ అంతే. ఈ రెండు మేము వి వాంట్ టు అడ్రస్ దట్ ప్రాబ్లమ్ హెడ్ ఆన్. ఎందుకు వై ఆర్ వి నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దట్ సో ఫార్? ఆ మనసు లేదు కాబట్టి. డబ్బులు ఉన్నాయి, ఎందుకు మనం ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయట్లేదా? చుట్టూ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, అవునా కదా చెప్పండి. గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, రోడ్స్ తీసుకోండి, స్కూళ్ళు కట్టాలి అని తీసుకోండి. కానీ ఇక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇన్వెస్ట్ చేయట్లేదు కదా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో. ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్న స్కూల్ని 60% తగ్గిస్తామంటున్నారు ఇప్పుడు తెలంగాణలో కదా. ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి మీరు, పిల్లలపై బెల్లు కొట్టాలి, పిల్లలపై వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి. అది చదువా? అదా మనం నేర్పించేది? అదా మనం ఇచ్చే ఒక సర్వీస్ మన పిల్లలకి? చదువుకోవాలి కదా పిల్లలు స్కూల్కి పోతే. ఇప్పుడు జరుగుతుంది ఏంది? సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నా పర్సనల్ గా నాకు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. పార్టీ జాయిన్ అయ్యే ముందే అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ నడిపినా నేను. ఆ ఇనిషియేటివ్ లో 2 ప్రయారిటీ థింగ్స్ వాస్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. కానీ అది అట్లా కొనసాగింది. సో ఆ ఐడియాలజీ మ్యాచ్ అయి ఉండొచ్చు కావచ్చు. దానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా వస్తే ప్రజలకి 80% ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే కదా, ప్రశాంతంగా బతకొచ్చు. అవును, ఆ రెండు మెయిన్. చాలా మంది ఎక్కువ ఇబ్బంది పడుతున్న సెక్టార్స్, ఎక్కువ అప్పుల పాలైపోయి కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. ఇవాళ ఏదన్నా చిన్న ఎగ్జాంపుల్ క్యాన్సర్ వస్తే చాలండి, ఎన్ని ఆస్తులు అమ్ముకొని ఇవ్వాల్సి వస్తుంది. అండ్ క్యాన్సర్ ఈ మధ్య బీపీ షుగర్ లా అయిపోయింది, చాలా ఎక్కువ వస్తుంది. ఒక్కొక్క ఇంజెక్షన్. మీరు మంచి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అనేది చాలా మంచి నినాదమే. బట్ అది ఆచరణలో సాధ్యమవుతుందో దాని మీద ఏమైనా మీరు అధ్యయనం చేశారా? We consult with economists around the world, శ్రీనివాస్ గారు. మాకన్నా ఓ ప్లాన్ ఉంటది కదా, ఓ మాట ఇస్తున్నామంటే ఓ ప్లాన్ పెట్టుకునే కదా మాట ఇస్తాం. వేరే పార్టీలు, అందుకే చెప్తున్నా, వేరే పార్టీలు చేసే రాజకీయాల్లో మేము చేయం. అందుకే ఒక మహిళ టాప్ లో ఉంటే, వెన్ ఉమెన్ ఈజ్ మేకింగ్ డెసిషన్స్ ఫర్ ద స్టేట్, ప్రజలకు తను నిర్ణయాలు తీసుకుంటుందంటే ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటది. దాంట్లో ఒక మదర్లీ టచ్ ఉంటది. ఊరికి అట్లా చేసేరు కదా. ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వి విల్ సక్సీడ్ ఇస్ ఆల్సో బికాజ్ ఆఫ్. మీకు ప్రత్యర్థి ఎవరు అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మీకు ప్రత్యర్థి కాంగ్రెసా, బీజేపీనా, బీఆర్ఎస్ఆ అంటే ఏం చెప్తారు అసలు? మాకు ఫస్ట్ ఫైట్ అయితే బీఆర్ఎస్ వాళ్ళతోనే శ్రీనివాస్ గారు. సెకండ్ వచ్చేసి వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకోవాలి. సెకండ్ వాళ్ళు ఉంటారా, కాంగ్రెస్ ఉండిద్దా, బీఆర్ఎస్ ఉండిద్దా అని చెప్పి. వారు మెయిన్ ఫైట్ ఇస్ విత్ షూర్లీ బీఆర్ఎస్ అట్ ద మూమెంట్. అంటే నేను అనేది ఎన్నికల్లో కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న మాటల యుద్ధం కావచ్చు, మీ పార్టీ అధినేత కవిత గారిని టార్గెట్ చేయడం సోషల్ మీడియాలో కావచ్చు, లేదా బయట కావచ్చు. అంటే ఆమె చాలా ప్రెస్ మీట్లలో, ఈ యాత్రల్లో మాట్లాడిన మాటలు కూడా ఎక్కువ అంటే అధికార పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెటెడ్ గా ఆమె మాట్లాడుతున్నారు. సో సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా జరుగుతున్న ఏదైతే దాడి ఉందో ఆ దాడులు మొత్తం బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయనేదే మీ ఫీలింగ్? ఖచ్చితంగా కదా శ్రీనివాస్ గారు. తను పార్టీలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ సైన్యం, సోషల్ మీడియా సైన్యం 100 మంది కూర్చొని తన మీద మీమ్స్ చేయడాలు, రీల్స్ చేయడాలు, ఫాల్స్ ప్రాపగాండా చేయడాలు, ఇవన్నీ అయినాయి కదా.
ఇప్పుడు కూడా ఆగలేదు, అప్పుడు కూడా ఆపలేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు చేశారు, ఆమె పార్టీ వదిలి బయటకు వచ్చేసింది. వదిలి బయటికి రాలేదు, తనని సస్పెండ్ చేశారు. ఇది అదే. ఈ డౌట్ ప్రజలకి చాలా మందికి ఉంది. కవిత గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి సొంత నాన్న సొంత అన్న పార్టీ నుంచి ఎట్ట బయటికి వచ్చినారు అని చెప్పేసి. తను బయటికి రాలేదు, సస్పెండ్ చేశారు. తను లేఖలు రాయడము, లీక్ అవ్వడము, సస్పెన్షన్ లో కూడా ఏమన్నారు, యాంటీ పార్టీ యాక్టివిటీ అని చెప్పారు. యాంటీ పార్టీ యాక్టివిటీ అక్కడ ఏం జరిగింది? సస్పెన్షన్ అయ్యే ముందు 1 వీక్ ముందు తను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ దేనికి పెట్టారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారికి నోటీస్ పంపించారు. మీకు గుర్తుంటే కేసీఆర్ గారికి ఎందుకు మీరు నోటీస్ పంపించారు, పెద్ద ఆయనకు నోటీస్ ఎందుకు పంపించారు, అప్పుడు అవినీతి చేసింది హరీష్ రావు కదా అని చెప్పి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి సస్పెన్షన్ ఆర్డర్ ఇస్ వాట్ షీ రిసీవ్. ఎంతవరకు కరెక్ట్ అది? షో కాజ్ నోటీస్ ఇవ్వకుండా ఇవన్నీ ఎందుకో జర్నలిస్ట్ అడగరు వాళ్ళు, నాకు అర్థం కాదు. ఒక్కరు కరెక్ట్ గా అడిగిందిలే బీఆర్ఎస్ వాళ్ళని, మీ చెల్లిని మీరు ఎందుకు పార్టీ నుంచి బయటికి వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి. లిక్కర్ కేసు అనొచ్చు వాళ్ళు, లిక్కర్ కేసులో అలాంటి కేసే లేదని చెప్పి డిశ్చార్జ్ చేసినారే కోర్టు. ఆ కేసు వచ్చి ట్రయల్ కూడా వెళ్ళాల, ట్రయల్ పోవడానికి కూడా ఎవిడెన్స్ లేదన్నారు ఆ లిక్కర్ కేసులో. ఇంకా ఏం లిక్కర్ కేసు అది? ఆ టైంలో పక్క నుంచి సపోర్ట్ ఇవ్వాలి గానీ అట్లా వదిలేస్తారా ఎవరైనా? అంటే జనం ఇంకో మాట ఏమంటారంటే, ఈమె 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పుడు లేని అవినీతి, అప్పుడు కనపడని అవినీతి బయటికి వచ్చినాక ఈమెకి ఎందుకు కనిపించింది? కాళేశ్వరంలో అవినీతి కావచ్చు, హరీష్ రావు అవినీతి కావచ్చు, ఇంకా ఎవరో సంతోష్ రావు అవినీతి కావచ్చు, వీళ్ళందరూ అవినీతి ఈమెకి 10 ఏళ్ళు కనిపించలేదా? పార్టీ నుంచి సస్పెన్షన్ గురి అయ్యే ముందు ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ మాజీ మంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఎవరైనా ఆలోచించు. ఓ మాట చెప్తా శ్రీనివాస్ గారు, కవిత గారు వచ్చేసి ఆ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? తన నాన్నని కాపాడుకోవడానికి కోసం, తన నాన్న తప్పు చేయలేదని చెప్పి ప్రజలకు చెప్పడానికి కోసం. ఇప్పుడు మామన నాన్న అంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? నాన్ననే కదా చూస్ చేసుకుంటారు. ఆ ఒక బేసిక్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాల. అది ఆమె ఇంటెన్షన్, నాన్న చెడ్డ పేరు రావద్దు అనుకున్నప్పుడు ఆ నాన్నే ఎందుకు సస్పెన్షన్ చేయించారు అనేది కూడా పాయింట్. మాకు తెలియదే, మీరు వాళ్ళని అడగండి, మాకు ఇప్పటిదాకా తెలియదు, కాంటాక్టే లేదు మాకు వాళ్ళకి, రైట్? సో మమ్మల్ని అడిగితే మేము ఏమని చెప్తాం? మాకు ఇవ్వండి ఫస్ట్ ఆ క్లారిటీ అని మేమే మిమ్మల్ని అడుగుతున్నాం మీడియా ద్వారా. మీరే మాకు ఆన్సర్ ఏదో వాళ్ళ దగ్గర నుంచి చెప్పించండి. ఇప్పటిదాకా చెప్పారా? పోనీ నేను మిస్ అయ్యానా? చెప్పలేదు కదా, వాళ్ళు చెప్పలేదు. మరి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇప్పుడు ఆ కుటుంబంలో ఉండి ఎందుకు తన 10 ఏళ్ళు చెప్పలేదంటే, ఇప్పుడు నేను కుటుంబంలో ఉన్నా శ్రీనివాస్ గారు, 100 జరుగుతాయి లోపల. మీరు చూసారా, నేను చూసారా తను అడగలేదని చెప్పి కదా? ఎన్నో దాంట్లో తెలంగాణ కేబినెట్ లో మహిళలు లేరని చెప్పింది ఎవరు? ఫస్ట్ కవిత గారే కదా చెప్పారు. బయటికి వచ్చి ఏమేమి చెప్పగలిగారో చెప్పారు, లోపల ఏమేమి చెప్పగలిగారో చెప్పారు. మనం ఎవరం చూడలే కదా తను ఏం చెప్పలేదని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ అండి, ఇప్పుడు కవిత గారిని అంత నిర్దాక్షిణ్యంగా కేసీఆర్ కుటుంబం వదిలేయడానికి ఏం జరిగి ఉంటది అసలు? ఇది అంటే ఆమె ఇట్లా మాట్లాడడం అయితే రీజన్ అయి ఉంటుందా? అంటే ఒక హరీష్ రావు నోటీసులు ఇవ్వండి అనేది ఒక్కటే రీజన్ అయి ఉంటుందా, లేకపోతే దీని వెనక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే మాకు వాస్తవాలు తెలియదు శ్రీనివాస్ గారు. అక్కడ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, రైట్? ఎందుకు సస్పెండ్ చేశారని మాకు ఈ రోజు వరకు తెలియదు. అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు కదా. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు కేటీఆర్ గారు, దాని తర్వాత ఒక్క జర్నలిస్ట్ అడగలే. ఎందుకు అడగలేదు అంటారు? చెప్పాలి కదా సమాధానం వాళ్ళైనా. ఈ రోజు తనని పార్టీ నుంచి సస్పెండ్ చేశాక తను వేరే పార్టీ పెట్టుకున్నారే తప్పి, పార్టీలో ఉన్నప్పుడు ఏం చేయలేదా? అలాగా యాంటీ పార్టీ యాక్టివిటీ అని ఎట్ట అంటారు మరి? తండ్రి మీద కూడా విమర్శలు చేశారు కవిత బయటకు వచ్చి, అతను ఒక మరమనిషి అయిపోయారు అని. ఎందుకు ఆమెకు అంత బాధ? అంటే తన తండ్రిని బహిరంగంగా విమర్శించేంత దుఃఖం ఏముంది ఆమెలో? ప్రజలు ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు అదే సభలో కవిత గారు, నేను ఆ 10 ఏళ్ళ ఆ పార్టీలో ఉన్నా, ఆ కుటుంబంలో ఉన్నా, ఆ భాగస్వామ్యం ఏదో కొంచెం నా వైపు ఉంటది, ఐఎమ్ సారీ, ఐ అపాలజైజ్, నన్ను క్షమించని చెప్పింది అడిగింది కూడా కవిత గారే కదా, అవునా కాదా చెప్పండి? సో ప్రజలు ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల తండ్రిని చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు తండ్రిగా ఏమనట్లేదు, రాజకీయ నాయకుడుగా వి డోంట్ లైక్ ద పాలసీస్ దట్ యు బాట్.
తెలంగాణ ఎక్కడో ఉండాల్సింది ఈ రోజు అక్కడ లేదు అనే బాధ. సో ఒకవైపు ఆమె తండ్రిని అలా విమర్శిస్తున్నా, రాజకీయంగా, నేను వ్యక్తిగతంగా కాదు, రాజకీయంగా విమర్శిస్తున్నా. బట్ పార్టీ ఆఫీస్ లో ఆమె కుర్చీ పక్కనే వాళ్ళ నాన్నతో దిగిన పెద్ద ఫోటో ఒకటి పెట్టుకొని ఉంటారు. అవును, సో ఏంటిది? అది తండ్రి కదా, తండ్రి మీద ప్రేమ ఉండొచ్చు. ఓకే, రాజకీయ నాయకుడుగా వీ హ్యావ్ అ ప్రాబ్లం విత్ యూ అంటాం. పాలిటిక్స్ లో దిగినప్పుడు పేకాటే బామర్ది, అవునా కాదా చెప్పండి. సో తండ్రిగా తను దేస్ ఆల్వేస్ దట్ లవ్, దేస్ ఆల్వేస్ దట్ ఎమోషన్స్. కానీ రాజకీయ నాయకుడుగా ఎస్ కవిత గారు పార్టీ ఎస్ విల్ షోర్లీ అబ్జెక్ట్ టు ఇట్ కదా. అంటే ఈమె మీద వ్యక్తిగతమైన దాడులు, అంటే సోషల్ మీడియా ద్వారా దాడులు చేయించాల్సిన అవసరం బీఆర్ఎస్ కి ఏముంటది? ఈమె రాజకీయ ప్రత్యర్థి వాళ్ళకి కాదు కదా. అంటే శ్రీనివాస్ గారు, ఇవన్నీ జరిగే ముందే కవిత గారు భవన్ లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు, నా మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి. దానికి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్ గారు. ఒక్కసారి ఫోన్ చేసి అడగడం ఇబ్బంది అయిపోయిద్దా మీకు? మీరు ఆ సిచ్యువేషన్ లో ఉండి చూడండి శ్రీనివాస్ గారు. తండ్రి సపోర్ట్ లేదు, అన్నయ్య సపోర్ట్ లేదు, చుట్టూన్నోళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఓ మహిళగా ఏం చేస్తాను? సస్పెండ్ చేశారు, ఆత్మగౌరవం ఉండదా? తనకు తెలిసిందే రాజకీయాలు, తను ఉండిందే పాలిటిక్స్, ప్రజల సేవ అని బతికిందే దానికి కదండి. లాస్ట్ 15-20 ఇయర్స్ తన హిస్టరీ తీసుకుంటే ప్రజల కోసమే పనిచేశారు, దీంట్లోనే ఉన్నారు, పాలిటిక్స్ లోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చి సడన్ గా మారిపో ప్రొఫెషన్ మార్చుకుంటే ఎవరు మార్చుకుంటారు? ఈ రోజు వచ్చి మేము టిఆర్ఎస్ అని పెట్టుకున్నామని ఇది పార్టీ పెట్టుకున్నామని ఓ మహిళగా తన తండ్రిని వదిలేసి అన్నయ్యని వదిలేసి పార్టీ పెట్టుకుందని వెనకాలని జరిగితే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మీ పార్టీ గుర్తింపు ఉన్నట్లా లేనట్లా ఎన్నికల సంఘం మీకు నోటీస్ ఇచ్చింది, అది మేము ఇవ్వలేము, చాలా అభ్యంతరాలు వచ్చాయి, 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఎవరు పంపించారో మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరు పంపిస్తారు శ్రీనివాస్ గారు? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు? మీరు పార్టీ పెట్టుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, మాకు భయం లేదన్నారు. మరి ఈ రోజు ఎందుకు పంపించారు? మీ అబ్జెక్షన్స్ భయం లేకపోతే నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటామని ముందుకు పోతామే గాని దేనికోసం ఇవన్నీ? అంటే ఈ పరిస్థితుల్లో పార్టీ గుర్తింపు అనేది కంటిన్యూ అవుతుంది అంటారా? ఖచ్చితంగా శ్రీనివాస్ గారు. ఎన్నికల సంఘం పార్టీ ఇది మేము ఈ పేరు ఇయ్యలేము అని రద్దు చేస్తే పరిస్థితి ఏంటి? మీరే నాకు ఎప్పుడో ఒకసారి చెప్పారనుకుంటా, ఇందిరాగాంధీ టైంలో జనతా పార్టీ వచ్చేసి గుర్తింపు కూడా లేకుండా ఎన్నికలకి వెళ్ళారు, గుర్తు లేకుండా బీకేడ్ అనే పార్టీ సింబల్ తీసుకొని ఎలక్షన్ లో కంటెస్ట్ చేశారు. వాళ్ళు ఆ రోజు గెలిచారు. ఎందుకు? ప్రజలు నమ్మారు, వాళ్ళ ఐడియాలజీని ప్రజలు నమ్మారు. ఇక్కడ మా ఐడియాలజీ ఏమంటున్నాం? మేము బీఆర్ఎస్ పార్టీ గురించి తను బయటికి వచ్చిన తర్వాత 6 months మాట్లాడి ఉంటారేమో వాళ్ళ గురించి, ప్రజలకు తెలవాలి కాబట్టి. దాని తర్వాత మా పని ఏదో మేము చేసుకుంటున్నాం కదా. దేనికి ఇది అడ్డంకులు మాకు? ఇంకా చాలా మంది తెలంగాణలో కవితను కేసీఆర్ కూతురుగానే చూస్తున్నారు, కానీ ఒక పార్టీ అధ్యక్షురాలుగా చూసే ఒక అండర్స్టాండింగ్ ఇంకా రాలేదని నాకు ఒక వ్యక్తిగతంగా ఫీలింగ్. అది మేబీ రైట్ ఆర్ రాంగ్. సో దాన్ని బద్దలు కొట్టకుండా మీరు ఎన్నికల్లో గెలవడం అనేది సాధ్యమేనంటారా? ఇప్పుడు మేము పార్టీ పెట్టి ఈ రోజుకి 74th డే అనుకుంటా శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ లో ఉన్నంత వరకు కవిత గారు ఎప్పుడున్నా గానీ మా నాన్నగారే హైలైట్ అవ్వాలి, పార్టీ హైలైట్ అవ్వాలి, నేను హైలైట్ అవ్వకపోయినా పర్లేదు, నా పోస్టర్ బ్యానర్ లో నా ఇది ఉందా లేదా అని పట్టించుకోలే. ఎప్పుడు సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఎప్పుడు చేసుకోలే. అందుకోసం తనని కేసీఆర్ కూతురు అనొచ్చేమో కదా. ఎందుకు ఇప్పుడు కేటీఆర్ గారు తీసుకోండి, మీరు ఒట్టి కేటీఆర్ గారు తీసుకుని ఒట్టి కేసీఆర్ కొడుకు అంటారా? అన్నారుగా. కేటీఆర్ అని చెప్తే ఒక బ్రాండ్ అని ఆయన క్రియేట్ చేసుకున్నారు. అవును, ఆ క్రియేట్ చేసుకునే నీడు కవిత గారికి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఉంది, ఇప్పుడు చేస్తాం. ఇంకో ఎలక్షన్ 2 years ఉంది కదా, అప్పటి లోపల మీరు కవిత పార్టీ అధ్యక్షురాలు అనే ఒక ఇమేజ్ ని జనంలో అంతకంటే ఎక్కువనే చేస్తాం. ఇంకొకటి, బీఆర్ఎస్ నేతలు పబ్లిక్ గా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అంటున్న మాట ఏంటంటే, అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లు వింటది కవిత. అవునా? రేవంత్ రెడ్డి చేతిలో అస్త్రము బయట టాక్స్ ఉన్నాయా అనే ఒక విమర్శ వినిపిస్తుంది. అసలు ఏంది అసలు? ఎందుకంటే ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కంటే కూడా ఎక్కువ విమర్శలు బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నేతల మీద, బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పరిపాలన మీదనే చేస్తుంటారు, అవినీతి మీద. ఎవరైనా ప్రతిపక్షం అంటే ప్రభుత్వం మీద చేస్తారు, ఈమె ప్రతిపక్షం మీద చేస్తుంది. కాబట్టి
ఈమె రేవంత్ రెడ్డి రిమోట్ అనే ఒక ప్రచారం కూడా ఇది- చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది ఒక ఫాల్స్ ప్రాపగాండా శ్రీనివాస్ గారు. ఫస్ట్ మీరు Hmm. వెళ్ళి చూడండి ఎన్నిసార్లు విమర్శించారో కవిత గారు కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి. రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం మేము. ఎక్కడైతే వేర్ వి థింక్ దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్, దే ఆల్వేస్ స్టూడ్ అగేన్స్ట్ ఇట్. హైలైట్ అయ్యేది ఏంటంటే బీఆర్ఎస్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు అందరికి డ్రామా కావాలి కదా, టీఆర్పీ పెంచుకోవాలి, డ్రామా కావాలి, దీన్ని ఎక్కువ పుష్ చేస్తే డ్రామాలు ఎక్కువ ఉంటాయి, టీఆర్పీలు పెరుగుతాయి అని చెప్పేసి అందువల్ల మేబీ ఆ డిఫరెన్స్ కనిపించొచ్చేమో. కానీ కవిత గారు హ్యాస్ విల్ and has in the past also has always stood against things that the Congress government has done wrong and will continue to do so also. సో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మీ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది మీ అసెస్మెంట్ ప్రకారం? మీరు ఈ మధ్య మీటింగ్లు పెట్టుకుంటున్నారు, మేధో మదనాలు చేస్తున్నారు, మేధావులతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, స్టీరింగ్ కమిటీలని వేసుకుంటున్నారు. సో వీటిలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి మీకు? అసలు ఏమైనా ఇంకా ల్యాప్సెస్ ఉన్నాయా, సర్దిద్దుకోవాల్సినవి ఉన్నాయా, లేదా ఫోకస్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఏమన్నా ఇంకా మీరు టచ్ చేయని ఏమైనా ఉన్నట్లు మీకు ఈ మీటింగుల ద్వారా ఈ ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా? అంటే శ్రీనివాస్ గారు ప్రతి ఓ పార్టీకి ఓ స్ట్రాటజీ అనేది ఉంటది కదా. ఆ స్ట్రాటజీ నేను మీకు ఈరోజు చెప్పేసాను అనుకోండి, మేము ఎట్లా గెలుస్తాం? గెలవం కదా. సో అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మేము కవిత గారిని ఎన్ని సీట్స్ గెలవడానికంటే వీ రియలీ వాంట్ టు సీ హర్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. సో మేము ఆ ఒక థాట్ ప్రాసెస్ లోనే పని చేస్తాం. గవర్నమెంట్ ఫామ్ చేయాలి, తను సీఎం అవ్వాలి అనేదే కదా మాకు కోరిక. ఆ ఒక డైరెక్షన్ లోనే కదా పని చేస్తాం మేము. 30-40 సీట్లు రావాలంటే ఎందుకు చేస్తాం, ఎందుకు దిగుతాం? సో అదే వీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్, షీ విల్ బికమ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అనే దాంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. సో మీకు అంటే వచ్చే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ఎట్లా ఇంకా స్పీడప్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి కార్యక్రమాల ద్వారా మీరు ఇంకా ప్రజలకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మా పాంచజన్యాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఫస్ట్ వచ్చేసి ఆరోగ్యం, విద్య. మూడోది ఏం ప్రైమరీగా తీసుకున్నామంటే ఈ మధ్య మీకు ఎక్కడ వార్ జరిగినా కూడా ఇండియాలో ఎఫెక్ట్ ఉంటది. పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు. ఒక ఎదిగిన పిల్లగాడు తల్లి దగ్గర పోయి డబ్బులు తీసుకోలేడు కదా. ఇక్కడ జాబ్స్ లేవు, అక్కడ బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేవు అని చెప్పేసి. అయితే మా మూడోది ఏంది, స్టూడెంట్స్ కి, జెన్జీకి, ఈ హూ ఎవర్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ నౌ, వాళ్ళకి 2 lakhs నుంచి 20 crores దాకా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడ ఏ బిజినెసెస్ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళు ఒక ఐడియాతో రావాలి, పార్టీ దాన్ని సపోర్ట్ చేస్తుంది. రైట్, ఇలాంటి ఒక 4-5 ఉన్నాయి మాకు, విచ్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టెంట్ ఈ రోజు కదా. చాలా వరకు హెల్తే గానీ, ఎడ్యుకేషనే గానీ, బిజినెస్ అనే గానీ, రైతులనే గానీ, ఎంత పెద్ద సమస్య చెప్పండి ఇవన్నీ. ఫస్ట్ మేము తీసుకొచ్చింది 5 కదా. ఈ 5ని మేము కరెక్ట్ గా డెలివర్ చేసామనుకోండి, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ పార్టీ, అన్ని పార్టీలు చెప్తాయి వైద్య విద్యం అని చెప్పేసి, కానీ ఏ పార్టీ చేసింది ఇప్పటిదాకా? వెళ్ళి చూడండి గవర్నమెంట్ హాస్పిటల్స్ బయట, గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి చూడండి. ఇదే చేసేది. దిస్ ఇస్ ద బెస్ట్ దట్ ద గవర్నమెంట్ కెన్ డూ. వి షూర్లీ ఆర్ నాట్ ఇంప్రెస్డ్. అంటే మీ పార్టీ మహిళలకు ఏమైనా ప్రత్యేకంగా కొన్ని స్థానాలు కేటాయించే ఆలోచన ఉందా? 33% inside the party is always decided, శ్రీనివాస్ గారు. అది ముందుంచే తీసుకున్న నిర్ణయం. ఎలాంటి పాత్రలు ప్లే చేస్తారని చెప్పి ఫస్ట్ ఎలక్షన్ ఉంది, దాన్ని గెలవాలి, తర్వాత కదా మనం. నేననేది ఎన్నికల్లో పోటీ చేయడానికి మహిళలకి ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటున్నారు? 33% మ్యాండేటరీ. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళ కుటుంబాల నుంచి ఏమైనా మీరు వాళ్ళను ప్రజాప్రతినిధులుగా తీసుకొచ్చే ఆలోచన ఉందా? సో వాళ్ళ కోసం ఎట్లయినా ఏమైనా ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయా? ఉంటాయి కదా. ఈ తెలంగాణలో ఉద్యమకారులు పక్షాన ఎవరైనా ఇప్పుడు నించున్నారంటే అది టిఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ కూడా అంత నించున్నది లేదు, కాంగ్రెస్ కూడా అంత నించున్నది లేదు, బీజేపీ అయితే లిస్ట్ లోనే లేదు. సో ఉద్యమకారులు మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు రేపు ఎన్నికలకి వెళ్ళినప్పుడు కూడా తీసుకుంటాం కదా. ఆ ఒక థాట్ ప్రాసెస్ అనేది ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో ఉండేది కదా. మీ పార్టీ నిర్మాణం ఎంతవరకు వచ్చింది? అంటే అన్ని కమిటీలు వేయడం గానీ లేకపోతే అవన్నీ కంప్లీట్ అయ్యాయా? అన్ని నియోజకవర్గాల్లో బాగానే జరుగుతున్నాయి. మేము ఏం అనుకున్నామో అంతకంటే 10 times ఎక్కువనే చేస్తున్నాం, కానీ తక్కువ అయితే చేయడం లేదు. వీఆర్ ఫార్ అహెడ్ దెన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ టు బీ టుడే. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏ పార్టీతో అయినా పొత్తుతో
పోటీ చేస్తుందా లేదా ఇండిపెండెంట్ గానే? ఇండిపెండెంట్ గానే చేస్తాం శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా ఇండిపెండెంట్ గానే చేస్తాం. Hmm. ఇప్పుడు బీజేపీకి మాకు డిఎన్ఏ సెట్ కాదు, Hmm. బీఆర్ఎస్ అంటారా ఆప్షనే లేదు, Hmm. కాంగ్రెస్ మీద అంత నమ్మకం లేదు. Hmm. సో ఆబ్వియస్లీ మేము వీ విల్ ఫైట్ యాజ్ ఇండివిజువల్ పార్టీనే గానీ ఎవరితో ఐ డోంట్ థింక్ కూటమిగా ఎవరితో వెళ్ళం. ఓకే, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మీ పార్టీ నుంచి పోటీ ఉంటుందా, లేకపోతే టూ ఎర్లీ కదా కొద్దిగా టైం లేదు ఖచ్చితంగా ఉంటది, కానీ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ అది చెప్పాలి కదా ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని చెప్పేసి. ఇప్పుడు 2 వారాల ముందు చెప్పారు అనుకోండి, వాళ్ళకి టైం ఉంటది ప్రిపరేషన్ అవ్వడానికి. మాకు 2 వీక్స్ ముందే కదా తెలిసేది. ఆ డిసడ్వాంటేజ్ అనేది టిఆర్ఎస్ పార్టీకి మాత్రం కాదు, బీఆర్ఎస్ కు ఉంటది, బీజేపీ కూడా ఉంటది, మాకు కూడా ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి. సో కానీ అవన్నీ ఎదుర్కొంటాం, వి విల్ విన్. సో అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ పార్టీ పోటీ చేస్తుంది. ఓకే, సో ఇంకొకటి ఫైనల్ గా ఒక అపవాదం ఏముందంటే, కవిత ముందు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, కవిత కేసీఆర్ కూతురుగా జనంలోకి వెళ్తున్నప్పుడు వచ్చేంత జనం ఇప్పుడు టిఆర్ఎస్ అధినేతగా వెళ్తే అంత రెస్పాన్స్ లేదు, జనంలో తగ్గింది, ఆమెకు గతంలో ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు అనేది కూడా ఒక ప్రచారం. ఇది ముందు ఏం చెప్పానో అదే చెప్తాను శ్రీనివాస్ గారు. వీఆర్ 74 days ఓల్డ్ పార్టీ. కవిత గారు బీఆర్ఎస్ లో ఉన్నంత సేపు మా నాన్న ఎట్లా హైలైట్ అవ్వాలి, పార్టీ ఎట్లా హైలైట్ అవ్వాలి అని చూసారే కానీ తను ఎలా హైలైట్ అవ్వాలి అని చూసింది లేదు. ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఎందుకు అంతమంది వచ్చారంటే బీఆర్ఎస్ సైన్యం అది కదా. ఇప్పుడు మేము సైన్యంని తయారు చేస్తున్నాం. ఇట్ విల్ హ్యాపెన్, ఖచ్చితంగా ప్రజలు వస్తున్నారు, కానీ టైం పడుతుంది కదా. ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ ఇట్స్ టైం. ఇల్లు కట్టాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు కదా శ్రీనివాస్ గారు, టైం పట్టిద్ది. దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం ఉండాలి, అది ఉంది, అది ఎదుర్కొంటాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వి విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. సురభి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు వచ్చే ఎన్నికల్లో? సో ఇంకా చూడాలి శ్రీనివాస్ గారు, మీకు అన్ని చెప్పేసాను అనుకోండి ఈ రోజు, చూసే వాళ్ళు ఇంకా మా స్ట్రాటజీస్ అర్థం చేసుకోరని చెప్పాలి. అసలు ఎమ్మెల్యే పోటీ చేస్తారా లేకపోతే ఏమైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారా, ఎమ్మెల్సీగా తీసుకుంటారా అని అడుగుతున్నా. మీ ఆలోచన అంటే ఆ టైంలో డిసిషన్ తీసుకోవాల్సింది కవిత గారు, పార్టీ కంబైన్డ్ గా డిసిషన్ మీకంటూ ఒక ఉంటది కదా, ఇప్పుడు నా పలానా కాన్స్టిట్యున్సీలో నాకు కొంచెం. ప్రస్తుతానికి కవిత గారిని సీఎం చేయడం అని చెప్పేసి ఒకే పాయింట్ ఆఫ్ అజెండాతో ముందుకు వెళ్ళాలి శ్రీనివాస్ గారు. ఎందుకంటే మనది ఏమని చూసుకున్నాం అనుకోండి, పని చేసే దాంట్లో స్వార్థం వస్తుంది. స్వార్థం వచ్చింది అనుకోండి, ఎట్లా పని చేస్తాం? ఒక పాయింట్ అజెండా పెట్టుకునే కదా ఎవరైనా పని చేయగలుగుతారు, లేకపోతే 100% ఇవ్వలేరు. ఇప్పుడు నా సెల్ఫిషెస్ ని తీసుకుపోయి ఆడ ముందు పెడితే ఐ విల్ నాట్ సర్వ్ ద పార్టీ, నీదర్ ద లీడర్ నో. సో ఫస్ట్ అయితే టిఆర్ఎస్ అధికారానికి రావాలి, తర్వాత చూద్దాం. ఏం నేర్చుకున్నారు అంటే, ఒక ఎంటర్ప్రీనర్ గా ఉండి రాజకీయాల్లోకి వచ్చారు కదా, ఆ రెండింటి మధ్య ఏం చూశారు మీరు? కొత్తగా ఎట్లా అనిపించింది? ప్రజలు పడుతున్న కష్టాలు ఇంకా చూస్తున్నారు శ్రీనివాస్ గారు, దగ్గరగా చూస్తున్నా. అది నిన్ను మారుస్తుంది, ఓ మనిషిగా నిన్ను మారుస్తుంది. మొన్న ఎల్బీ నగర్కి వెళ్ళుంటే అక్కడ పేరెంట్స్ ఫీజు కట్టలేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచుతున్నారు, మగపిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారే కానీ ఫీజు రియంబర్స్మెంట్స్ అవ్వట్లేదని చెప్పేసి ఒకటి. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి. 9th దాకా చదువుకుందో పాప సుకన్య అని చెప్పేసి 10th పంపించలే. సో ఇలాంటి ఇష్యూస్ దగ్గర నుంచే చూస్తే నిన్ను మారుస్తుంది అది. అరే ఇట్లా కాదబ్బా, ఇట్లా కాదు రే బై, బెటర్ గా చేయాలి మనం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రజలకు ఉండకూడదు. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక నిండు గర్భిణి నొప్పితో ఏడుస్తుంటే నర్స్, అందరూ ఆల్ విమెన్ గో త్రూ దిస్ కదా, నీకేం స్పెషలా, ఎక్కడి నుంచి వస్తుంది నీకు నొప్పి, నోరు మీ అంటారు. బాధేదు. నేను ఉంటే అనుకోండి ఆ సిచ్యువేషన్ లో, నా చల్లిను ఎవరైనా ఉంటే చూసుకొని ఊరుకుంటలేం కదా. ఇలాంటిది దగ్గర నుంచి చూసినప్పుడు కొన్నిసార్లు నిద్ర పట్టదు నైట్ లో. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, బెటర్ గా ఎట్లా చేయగలుగుతాం అనే ఒక ఇదే గానీ, ఇట్ మేడ్ మీ మోర్ హ్యూమన్ అనొచ్చు పాలిటిక్స్. ఓకే, సో జనంలోకి వెళ్తున్నారు నిత్యం మీరు? వెళ్ళాలి, బాధ్యత, కర్తవ్యం. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్.